ఇంకొక దగ్గర అనుకోవచ్చు. ఈ రకంగా మనం చూసినట్టయితే ఏమవుతుందంటే కదాచిత్ ప్రధాన కారణత్వానురోధేన అపి ఈక్షత్యాది శ్రవణ అకల్పయిష్యతు. ఈ విధంగా అయినట్టయితే మరి తదైక్షత బహుశ్యాం ప్రజాయేయా అని ఈక్షతి అంటే చూసింది, చూడడము, సంకల్పం చేయడము, ఇవన్నీ కూడా అచేతనమైన ప్రధానానికి కావచ్చు, పరమాణువులకు కావచ్చు, ఇంకా శూన్యానికి కావచ్చు, రకరకాలుగా కారణత్వం ఈక్షితృత్వం వస్తుంది. కానీ ఆ శూన్యం గాని, ఆ అణువులు గాని, ఆ ప్రధానం గాని జడమైనందువల్ల చూసే అవకాశం, సంకల్పం చేసే అవకాశం ఉంటుందా? ఉండే అవకాశం లేదు. మరి శృతి ఏం చెప్తుంది? మొదలు ఈక్షణపూరికమైన సృష్టి చెప్పబడింది కాబట్టి చూసి అనుకొని సంకల్పం చేసి బహుశ్యాం అని సంకల్పించి అనేక రూపాలుగా మారినట్టు మనకు ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చిన మాట. అందువల్ల ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి మనం కారణం అది అనుకున్నట్టయితే మరి దాని ప్రకారంగా మరి ఈ జడములైన ఆ వస్తువుల యందు కూడా చేతనత్వాన్ని ఒప్పుకోవలసి ఉంటుంది. జడమైన వస్తువుల యందు కూడా చేతనత్వాన్ని ఒప్పుకోవాలి. ఉన్నత ఏదస్తి ఆ విధంగా ఎవరు కూడా ఒప్పుకోరు. చేతనాన్ని చేతనాన్నిగా అనుకుంటారు కానీ అచేతనమైన ప్రధానాన్ని గాని, అణువులను గాని, శూన్యాన్ని గాని, ఇంకొక దాన్ని గాని చేతనం ఉంది అని చెప్పుకునేదానికి అవకాశము లేదు. సమానైవ హి సర్వేషు వేదాంతేషు చేతన కారణత్వ అవగతి. ఏ వేదాంత వాక్యం చెప్పినప్పటికీ కేవలం బ్రహ్మమందే జగత్ కారణత్వం నిరూపణ చేస్తున్నాయి గాని బ్రహ్మకు భిన్నమైన అచేతమైన వస్తువుల యందు బ్రహ్మకాది జగత్ కారణత్వము నిరూపణ చేయడం లేదు. సమానైవ అన్ని వాక్యాలు కూడా సమానంగా బ్రహ్మముని ప్రతిపాదిస్తున్నాయి కానీ ఇంకొక రకంగా చెప్పడం లేదు. ఎట్లాగంటే ఇప్పుడు ఒక ఊళ్ళో ఇద్దరున్నారనుకోండి, ఇద్దరి మధ్యలో సమస్యంగా వచ్చిందనుకోండి. సమస్య వస్తే ఎవరు ఎక్కువ మంది ప్రతిపాదన చేస్తారో వాళ్ళు ఒప్పుకోబడతారా, ఇంకో దాన్ని ఒప్పుకోబడుతుందా అనుకోండి. మొన్న ఓట్లు వచ్చినాయి అనుకోండి, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళే ఒప్పుకోబడ్డారు, ఇంకోరు ఒప్పుకోబడ్డారా, వాళ్ళు ఒప్పుకోబడ్డారు. అట్లాగే వేదాంత వాక్యాలు దేన్ని గురించి సమన్వయం చేస్తూ వస్తూ ఉన్నాయో దాన్ని ఒప్పుకోవాలా, దాన్ని వదిలిపెట్టి ఇంకో దాన్ని ఒప్పుకోవాలా? ఎక్కడెక్కడ చూసినప్పటికీ వేదాంత వాక్యాలు బ్రహ్మమును గురించి ప్రతిపాదన చేస్తున్నాయి గాని జడమైన అచేతనమైన ప్రధానాన్ని గాని, అణువులను గాని, శూన్యాన్ని గాని ఇంకో దాన్ని గురించి చెప్పడము లేదు. అందుకొరకే సమానైవ హి సర్వేషు వేదాంతేషు చేతన కారణత్వ అవగతి. అంటే అవగతి అంటే తెలుసుకోవడము, చేతన కారణత్వం అని తెలియబడుతుంది గాని అచేతనము ఈ జగత్తు కారణం అని ఎక్కడ కూడా మనకు తెలియబడడం లేదు, చెప్పబడడం లేదు, వినబడడం కూడా లేదు. అంత సమానైవహి అంటే సమానైవ అంటే అన్ని సమానంగానే చెబుతూ ఉన్నాయి. ఒకటి అటు ఒకటి ఇక్కడ అని చెప్పడం లేదు. అటు ఇటు అంటే ఏంటిది? ఒకటి జగత్తుకు కారణము ప్రధానమని చెప్పడం లేదు, ఒకటి అణువులకని చెప్పడం లేదు, ఒకటేమో శూన్యానికని చెప్పడం లేదు. అన్ని ఏది చెప్పినప్పటికీ చైతన్య రూపమైన జగత్ అది ఏంటి బ్రహ్మ గురించి చెప్తున్నాయి గాని మిగతా దేని గురించి కూడా చెప్పడము లేదు. అందువల్ల యథాగ్నేర్జలత సర్వాదిశో విస్ఫులింగా విప్రతిష్ఠేరన్ ఏవం ఏవ ఏతస్మాదాత్మన సర్వే ప్రాణా యథాయతనం విప్రతిష్టంతే ప్రాణేభ్యో దేవేభ్యో లోకాని. కాఠకోపనిషత్ కాఠకశ్రుతి ఏం చెప్తుంది అంటే ఓ ఉపమానం చెప్తుంది. అగ్నేజ్వలత సర్వాదిశో విస్ఫులింగా విప్రతిష్ఠేరన్. అగ్ని బాగా జ్వలిస్తూ ఉంది, మంట పెడుతున్నారనుకోండి. మీరే మంట పెడితే అక్కడి నుంచి దానిలో నుంచి చిన్నగారిలు బయటికి వెళ్తాయి లేవా? వెళ్తాయి. దేని కారణంగా బయటకు వచ్చేస్తాయి? అగ్ని ఉన్నది నేను చెప్తున్నా. ఎందుకు వస్తాయి? అందులో నుంచి మంటే రావచ్చు కదా. విస్ఫులింగాలు ఎందుకు వస్తాయి? చాలకాయ దానిలో జలాంశం ఉన్న కారణం చేత అలా వస్తూ ఉంటాయి. కొంచెమైనా తడిదన్నా ఉంటే అప్పుడు చిట్టు అనుకుంటే పైకి వస్తూ ఉంటాయి. లేకపోతే మంట వస్తుంది కానీ మినుగులు రావు. మీరు చూడండి,
పొయ్యి మంట పెట్టే వాళ్ళకి మీకు తెలియకపోతే మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు పొయ్యి మంట పెట్టేది అంతా గ్యాస్ పొయ్యిలే కదా. అందుకొరకు అవి ఎట్లా వస్తా అంటే చిట్టు అనుకుంటూ జలాంశం ఉన్నందువల్ల పైకి వస్తాయి. అవేంటి మినుగుళ్ళు అంటాం, లేదా అగ్ని కణాలు అంటాం. ఆ అగ్ని కణాలకు ఒకటి కారణం ఏంటిది? జలాంశము. రెండవది దాని నుంచి బయలుదేరిన అగ్ని కణాలు దానికి సమానమై ఉన్నాయా, వేరుగా ఉన్నాయా? అగ్నిలో ఏ గుణమైతే ఉందో అదే గుణం కణాలలో కూడా ఉంది. అగ్నిలో ఏం గుణం ఉంది? ఒకటేమో ప్రకాశ గుణం ఉంది, ఒకటి దాహక గుణం, రెండు ఉన్నాయి. ప్రకాశించేది, దహించేది. అట్లాగే మినుగులో కూడా మన చెయ్యి మీద దేని పడితే కాలుతుందా లేదా? ఎక్కువసేపు కాలేకపోయినా దాని పని దాన్ని చేస్తుందా లేదా? కాల్చేది ఉంది. అది కూడా వెలుతురునిస్తుందా కదా? వెలుతురు కూడా ఇస్తుంది. అంటే అగ్నిలో ఏదైతే గుణం ఉందో అదే గుణము ఈ కణాలలో కూడా, అగ్ని కణాలలో కూడా ఉంది. ప్లస్ దానికి ఎందువల్ల కణాలు వచ్చినాయి అనుకున్నాము? జలాంశం వల్ల. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే గానీ ఉపమానం అర్థం అవుతుంది. బయటకు వచ్చేదానికి కారణము జలాంశము. ఆ వచ్చిన కణాలకు అగ్నిలో ఏ గుణమైతే ఉందో, ప్రకాశ గుణము, కాల్చే గుణము, అదే వీటిలో కూడా ఉంది. ఇది ఉపమానం మనకి కదా. అందువల్ల ఇక్కడ కూడా యదాగ్ని జ్వలత అంటే ప్రజ్వలిస్తున్న అగ్ని లోపల సర్వాదిశో విస్ఫులింగా, విస్ఫులింగాలు ఒకవైపు పోతాయా, అన్ని వైపులు పోతాయా? ఎటంటే అటే పోతాయి కానీ నీకు పైకో ఒక పక్కకో పోవు. అంటే ఎటు అవకాశం ఉంటే అటే పోతూ ఉంటాయి. అగ్ని నుంచి బయలుదేరిన అన్నీ కూడా విప్రతిష్ఠీరన్ ఏవమేవ ఏతస్మాదాత్మన, ఎట్లాగైతే అవన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయో, అగ్నిలోంచే ఉత్పన్నమవుతూ ఉంటాయో, అవుతూ రకరకాలుగా ఎటు పోయేటి అటు పోతుంటాయో, అట్లాగే ఏమంటే ఈ ప్రకారంగానే, అంటే ఇంతకు ముందు ఉపమానం చెప్పాడు కాబట్టి ఆ ఉపమానంలో ఉన్న ప్రకారమే ఆత్మన సర్వే ప్రాణా యథాయతనం విప్రతిష్టంతే. సమస్త ఆత్మ నుంచే సమస్త ప్రాణాలు, ప్రాణాలంటే ప్రాణవాయువులు కావచ్చు, లేకపోతే ఇంద్రియాలు కావచ్చు. ప్రాణం అని ఏకవచనం వస్తేనేమో ప్రాణవాయువు అనుకోవాలా, బహువచనం వస్తేనేమో ఇంద్రియాలు అనుకోవాలి. అర్థమైందా? ప్రాణ అని ఉంటేనేమో ఏకవచనం, దానివల్ల ఏమవుతుంది? ఒక వాయువును మాత్రమే తీసుకోవాలా. ప్రాణాహ అని బహువచనం తీసుకున్నప్పుడు సమస్త ఇంద్రియాలను కూడా గ్రహించాలి. ఎప్పుడైతే ఆత్మ నుంచి సమస్త ప్రాణాలంటే ఇంద్రియాలన్నీ కూడా యథాయతనం వాటి ఉపాధి నుంచి ఉపాధిలోకి వచ్చి ప్రతిష్ఠేరన్ అన్నారు. వాటి గోళకాలలో ఉండిపోతాయి. ఎప్పుడు? సుషుప్తి నుంచి వచ్చేప్పుడు, బయటికి వచ్చేప్పుడు ఆత్మ నుంచే బయటికి వస్తూ ఉంటాయి. వచ్చేక్కడ ఉంటాయి? గోళకాలలో ఉంటూ ఉంటాయి. తర్వాత ప్రాణేభ్యో దేవా, ఆ ప్రాణ అంటే ఇంద్రియాల నుంచి ఇంద్రియాధిష్టాన దేవతలు కూడా బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ సుషుప్తులు ఇవన్నీ లయమైనాయా లేవా? అర్థమవుతుంది కదా. సుషుప్తిలో మొత్తం ఇంద్రియాలన్నీ కూడా లయమైపోయినాయి. అప్పుడే కదా గాఢ నిద్రపోయే అన్నాడు. మళ్ళీ బయటికి రావాలంటే అక్కడేమని చెప్పాం మనము? అగ్నిలోంచి బయటికి కణాలు వస్తున్నాయని చెప్పామా లేదా? కారణం ఏంటిది? జలాంశము. ఇప్పుడు మళ్ళీ ఇంద్రియాలు బయటికి రావడానికి కారణం ఏంటిది? ఇక్కడ కారణం కూడా ఉండాలా వద్దా? పూర్వంలో చేసిన నీ ప్రారబ్ధ సంస్కారం ఏదైతే ఉందో ఆ వాసన, అది పునశ్చ జన్మాంతర కర్మయోగాతో, జన్మాంతరంలో ఉన్న కర్మయోగం చేత వాడు బయటికి వస్తూ ఉంటుంది. కాబట్టి అట్లాగే ఆ రాత్రికి అయిపోయిన ప్రారంధం అయిపోయింది. మళ్లీ అనుభవించిన ప్రారంధం ఎప్పుడైతే ముందుకు వస్తుందో ఆ సంస్కార బలం చేత జీవుని యొక్క ఇంద్రియాలన్నీ కూడా, ప్రాణాలంటే ఏంటిది? ఇంద్రియాలన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఆ ఇంద్రియాలతో పాటు దేవతలు అంటే ఇంద్రియాధిష్ఠితమైన దేవతలు. ఒక్కొక్క ఇంద్రియానికి అధిష్టాన దేవతలు ఉన్నారా లేదా? ఉన్నారు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత వేరువేరుగా ఉన్నారు. అప్పుడు ఇంద్రియాల నుంచి ఏమొచ్చినాయి? అధిష్టాన దేవతలు. అప్పుడే కదా అధిష్టాన దేవతలు ఉంటేనే ఆ ఇంద్రియాలు పనిచేయగలుగుతాయి. లేకపోతే ఇప్పుడు క్రమం చూడండి ఎట్లా. మొట్టమొదటి ఏమొచ్చినాయి? ఇంద్రియాలు వచ్చినాయి. దేని కారణం చేత వచ్చినాయి?
సంస్కార బలం చేత అవి బయటకు వచ్చినాయి. దాని ద్వారా అధిష్టాన దేవతలు వచ్చారు. అధిష్టాన దేవతలు లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు. అధిష్టాన దేవతలు లేకపోతే పనిచేయవు. ఆ దేవతల దగ్గర దేవేభ్యో లోకాహ అన్నారు. దేవతల నుంచి లోకాలంటే విషయాలు. లోకాలంటే ఏముంది, ఇంకా లోకంలో ఉండేది ఏంటిది? విషయము. ఆ విషయాలు కూడా వచ్చినాయి. అంటే జీవునికి ఏదైతే భోగ్యమైందో ఆ విషయాలు కూడా వచ్చినాయి. అంటే జీవుని యొక్క ఇంద్రియాల ద్వారా దేవతలతో పాటు విషయాలు కూడా వచ్చినాయి. ఇది ప్రక్రియ. మొదలు పోయేప్పుడు ఎట్లా వచ్చాడు అంటే సంస్కారాలతో కూడా వెళ్ళాడు. స్వప్నాన్ని చూశాడు. స్వప్నాన్ని చూసి మరి సుషుప్తులు లయమైపోయాడు. తన యొక్క వాస్తవ సుఖ స్వరూపాన్ని అనుభవించి మళ్ళీ బయటికి వచ్చేస్తున్నాడు. అక్కడే ఉంటే బాగుండేది, మళ్ళీ వస్తే గొడవ కదా అన్ని. అక్కడే ఉంటే సుఖంగా ఉండేది. కానీ మొత్తానికి మాత్రం ఆ సంస్కారం ఉండనివ్వదు, బయటికి లాక్కొని వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ ప్రక్రియ జరుగుతుంది అని. అది ఎక్కడి నుంచి వచ్చింది? తస్మాదాత్మన ఆకాశ సంభూత. తైత్రీయ ఉపనిషత్తు కూడా చెప్తుంది. ఏం చెప్తుందంటే తస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆకాశాద్ వాయోరగ్ని అగ్నిరాపాప పృథివ్యా ఓషధిభ్యో అన్నాత్ ప్రజాయంతే అని తైత్రీయ శృతి కూడా చెప్పింది. ఈ రెండు శృతుల ద్వారా మనకు అవబోధమైంది ఏంటిది అంటే ఆత్మ నుంచి వస్తున్నాయని సృష్టి క్రమం ఏర్పడుతుంది. అంటే అదేమో సమిష్టి సృష్టి, ఇదేమో వ్యష్టి సృష్టి. మొట్టమొదటి మంత్రం చెప్పింది ఏంటిది? వ్యష్టి సృష్టి. రెండో చెప్పింది ఏంటిది? సమష్టి సృష్టి. వ్యష్టి సృష్టి నుంచేమో కర్మ ద్వారా ఏదైతే సమష్టి వ్యష్టి యొక్క సంస్కారం ద్వారా ఇంద్రియాలు వచ్చినాయి. ఇంద్రియాల తర్వాత దేవతలు వచ్చారు. దేవతల తర్వాత విషయం వచ్చింది. విషయం తర్వాత మొత్తం బాగిపోయింది. మరి సమష్టి సృష్టిలోనూ సమస్త జీవుల యొక్క ప్రారంధము అప్పుడు ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే తస్మాదాత్మన. ఆత్మ నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని, అది ఈ విధంగా వచ్చేసినాయి. ఆ విధంగా చెప్పిన ఈ విషయాల దగ్గరికి అన్నం అంటే అది విషయాలు. అక్కడ ఆత్మ నుంచి వచ్చిందని చెప్తున్నాయి. ఇక్కడ కూడా ఆత్మ నుంచి వచ్చిందని కూడా మనకు శృతి చెప్తుంది. ఈ విధంగా చెప్పినప్పుడు ప్రధానం కారణము లేదు అణువులు కారణం వగైరా అంటే ఎవరు ఒప్పుకుంటారో? ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకునే దానికి అవకాశము లేదు. అందువల్ల ఆకాశ సంభూత ఇది ఆత్మన ఏ వేదం సర్వం. ఇంకో శృతి చెప్తుంది చాంద్రోగ్యం. ఆత్మ ఇదం సర్వం. ఇదం శబ్దం చేస్తే మనం ఏం తీసుకోవాలా? కనిపించే ఈ జగత్తంతా కూడా ఆత్మన ఏవా, ఆత్మ నుంచే ఉత్పన్నమైంది అని కూడా మనకు శృతి చెప్తూ ఉంది. ఒకటా రెండా మూడా? బోలెడన్ని ఉపమానాలు ఉన్నాయి. ఇన్ని చెప్తున్నప్పుడు నువ్వు ప్రధానం కారణం అంటే ఏం చెప్పాలా? ఇన్ని శృతులు బలపరుస్తూ ఉంటే, బ్రహ్మమునే బలపరుస్తూ ఉంటే ఇంక నువ్వు జడం కారణమవుతుంది చెప్పేదానికి అవకాశం ఉందా? ఇదం ఏవ శబ్దం ఎప్పుడైతే వస్తుందో ఇతరుగా నీవే రావాలి, నీవే పోవాలన్నప్పుడు ఆ వే ఏం చేసింది? ఇతరులను వేరు చేసేసింది. అట్లాగే ఆత్మన ఏవ అంటే ఆత్మ తప్ప ఇంకోటి సృష్టి కారణం అయ్యేదానికి వీలు లేదని ఆ ఏవ శబ్దం మనకు గుర్తు చేస్తుంది. ఎట్లయితే వ్యవహారంలో మీరే, నీవే అన్నప్పుడు ఆ ఏ అనే శబ్దము ఇతరాన్ని తప్పించే ఆ వ్యక్తి అందే ఎట్లాగైతే గుర్తింపజేస్తుందో అట్లాగే సంస్కృతంలో ఏవ శబ్దం వచ్చింది అంటే ఇతర వ్యావర్తకం చేసి కేవలం ఒక వస్తువునే చూపిస్తూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మణ ఏవ అన్నప్పుడు ఆ బ్రహ్మ నుంచి అన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇంకా మిగతా ఎన్ని పోయినా ఉన్నాయా? మిగతా పరమాణువులు అన్నారు, ఇంకా ప్రధానం అన్నారు, శూన్యం పోయినాయి. అందువల్ల ఇప్పుడు మనకేం సిద్ధమైనట్టు? బ్రహ్మం నుంచి జగత్తు వచ్చింది కాబట్టి బ్రహ్మమే కారణం అవుతుంది. వచ్చింది ఒక దగ్గర నుంచి, కారణం ఒకటంటే లోకం ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే లోక సహజంలోనే మనకు కనిపించడం లేదు. ఇంకా శాస్త్రంలో ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు ఫలాని వ్యక్తి ఎవరయ్యా అంటే ఫలాని వాడి కొడుకు అన్నాము. ఫలాని వాడి కొడుకు అన్న తర్వాత ఆయన కారణం అవుతాడా? ఇంకొకడు కారణం అవుతాడా? ఇంకోటి కారణం అయితే వాడు తండ్రి అవుతాడని వీడు తండ్రి కాదు. అట్లాగే బ్రహ్మము నుంచి జగత్తు వచ్చిందనుకున్నప్పుడు ఇన్ని రకాలుగా శాస్త్రమును బోధిస్తూ ఉన్నప్పుడు మరి ప్రధానం కారణం అంటే మనం ఎట్లా ఒప్పుకోగలుగుతుంది?
ఒకవేళ ఒప్పుకున్నావు అనుకో అప్పుడు శాస్త్రం విరుద్ధం అవుతుంది. శాస్త్రం అంటే నీకు కూడా నమ్మకమే, నువ్వు కూడా శాస్త్రాన్ని ఒప్పుకుంటావు. అప్పుడు శాస్త్రవాక్యాన్ని నువ్వు తిరస్కరించావు అంటే నీ నాలుకను నువ్వు కోసుకున్నట్టే అయిపోయింది. అవునా కాదా? దేన్నైతే నువ్వు అవునంటున్నావో అదే నీవు కాదంటున్నప్పుడు ఏమన్నట్టు? నీ నాలుక నువ్వు కోసుకున్నట్టు అయిందా లేదా? నీ అసత్యవాది అయ్యావా లేదా? అందువల్ల బ్రహ్మణ ఏవ ఇదం సర్వం ఇది ఆత్మన ఏవ ప్రాణో జాయతే, ఏష ప్రాణ జాయతే, ఆత్మ నుంచే ఈ ప్రాణం కూడా పుట్టింది అని ప్రశ్నోపనిషత్తు కూడా చెప్తూ ఉంది. ఆత్మన ఏష ప్రాణో జాయతే, ఈ ప్రాణం ఏదైతే, ప్రాణం అంటే ఈ ప్రాణవాయువు, ఇప్పుడు ఏకవచనం వచ్చింది కాబట్టి ప్రాణవాయువు, ఆత్మ నుంచి ప్రాణవాయు వచ్చిందని ప్రాణవాయువు ఎక్కడుంది? సుషుప్తి అవస్థలో కూడా ఆత్మ ఎందే ఉంది, అందుకొరకే ఆడుతూ ఉంది. అది మిగతా ఇంద్రియాలన్నీ నిద్రపోయినా అవుతుంది, అది కూడా నిద్రపోతే ఏం కావాలా? మనం అంత పెద్ద నిద్రపోతూ ఉంటాం. ఇంద్రియాలు నిద్రపోతే పర్వాలేదు కానీ ప్రాణవాయువు కూడా నిద్రపోయింది అంటే మనం అంతా పెద్ద నిద్రపోవాల్సిందే. అందువరకు అవి నిద్రపోయినా ఆత్మయందే నిద్రపోయాయి. ఇది ఆడినా ఆత్మ కారణం చేతనే ఆడింది అంటే అర్థమేమి? అప్పుడు ఆత్మ ద్వారానే ఆడుతుంది అనే ఉద్దేశం కలిగిందా లేదా? అందువల్ల ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఆత్మన ఏష ప్రాణో జాయతే, ఆత్మ నుంచే ఈ ప్రాణం కూడా ఉత్పన్నమైంది అనేది ఆత్మన కారణత్వం దర్శయంతి సర్వే వేదాంతా. సమస్త వేదాంతాలన్నీ కూడా సమస్త వ్యవహారాలకు జగత్తుకంతా కూడా బ్రహ్మమే కారణమని చెప్తున్నాయి గాని ప్రధానము కారణమని గాని ఇంకోటి కారణమని కూడా, అచేతనమని కూడా, అణువులని కూడా, శూన్యమని కూడా ఏది కూడా చెప్పేదానికి అవకాశం ఇక్కడ కనిపించడము లేదు. ఆత్మన కారణం సమస్త వేదాంతాలు ఏం చేస్తున్నాయి? ఆత్మన కారణత్వం దర్శయంతి, ఆత్మకే కారణత్వాన్ని చూపిస్తున్నాయి కానీ మిగతా వాటి కారణత్వము చూపించడము లేదు. ఆత్మశబ్దశ్చ చేతన వచన ఇత్యవోచామ, ఆత్మ అంటే నీ జడాన్ని ఆత్మ నమ్మాము, ఇదివరకు చెప్పేశాము. చేతనమైన తత్వానికి ఆత్మశబ్దం వర్తిస్తుంది గాని జడతత్వానికి ఆత్మశబ్దము వర్తించదని మేము ఇంతవరకు ఎన్నిసార్లు చెప్పేశాము అని. అందుకొరకు ఆత్మశబ్దస్య చేతన వచన మహశ్చ ప్రామాణ్య కారణమేతత్ యద్ వేదాంతవాక్యానాం చేతన కారణత్వే సమానగతిత్వం చక్షురాదీనామివ రూపాదిషు. తర్వాత గొప్ప ప్రామాణ్యం ఏంటిది? మహచ్చ ప్రామాణ్యం. ఇది అంటే వేదాంతాలన్నీ కూడా ఒకే తత్వాన్ని బలపరిచినందువల్ల అది సామాన్య కారణమైందా మహత్ కారణమైందా? ఎందుకంటే అందరూ ఒకే వ్యక్తిని బలపరిచినందువల్ల కొన్ని చోట్ల ఏం చేశారు అంటే నిర్విరోధంగా ఎన్నుకోబడ్డారు అని విన్నారా లేదా? అంటే అందరూ ఆయనకే ఓటేశారని అర్థం. అంటే ఓటింగ్ జరగకపోయినా భావపూర్వకంగా ఆయనకే చేశారని. లేకపోతే 10 మంది నిలబడ్డారనుకోండి, అప్పుడు రకరకాలుగా అయిపోయిందా లేదా? ఇప్పుడు కూడా మనకి ఇక్కడ వేదాంత వాక్యాలను దేని బలపరుస్తున్నాయి? చేతనమైన ఆత్మనే బలపరుస్తున్నాయి గాని అచేతనమైన దాన్ని దేన్ని కూడా బలపరచడం లేదు. మరి సమస్త వేదాంత వాక్యాలన్నీ కూడా చేతనమైన ఆత్మను బలపరుస్తున్నప్పుడు నువ్వు కారణం ఇంకోటని చెప్పేదానికి అవకాశం ఎక్కడ ఉంది? నువ్వు కూడా వేదాంత వాక్యాలు చూపించాలా వద్దా? చూపించినప్పుడు కదా మరి నీ యొక్క వాక్యము సార్థకము అవుతుంది. అంతేకాకుండా ఆత్మనః మహచ్చక ప్రామాణ్యం కారణం ఏతద్ యద్ వేదాంతవాక్యానాం, వేదాంత వాక్యాలంతా కూడా గొప్ప కారణాన్ని బ్రహ్మమునే ఆత్మనే చూపిస్తూ ఉన్నాయి, బలపరుస్తూ ఉన్నాయి. చేతన కారణత్వే సమానగతి, ఆ చేతన కారణమైనందువల్లనే సమస్త ఇంద్రియాలలో, ఇంద్రియాలు ఏంటి? జడమా చేతనమా? జడమైనందువల్ల ఆ చేతనం చేతనే అన్ని ఇంద్రియాలు సమానంగా గతి అంటే రావడం పోవడం ఆవాగమనం అంతా కూడా జరుగుతుంది. దానిలో ఎక్కువ తక్కువ జరుగుతుందా? ఏ ఇంద్రం ఎలా గమనం చేయాలో అలా గమనం. అందుకనే గతి సామాన్యతని ముందు చెప్పిన దానికి కారణం. గతి సామాన్యం అంటే అన్నిట్లో సమానం విశేషంగా లేదు. ఇక్కడ విశేషం అంటే ఏంటి? ఒక దగ్గరే ఉంటుంది కదా. సామాన్యం అంటే అన్నిట్లో సమానంగా ఉంటుంది. సమస్త ఇంద్రియాల దగ్గర వాటి యొక్క గతి సామాన్యంగానే ఉంది కానీ వేరువేరుగా
లేదు. అందువల్ల గతి సామాన్యమైనందువల్ల, ఇంద్రియాలకు చేతనత్వాన్ని ఇచ్చినందువల్ల బ్రహ్మమే కారణం అవుతుంది కానీ జడము కారణం అయ్యేదానికి అవకాశము లేదు. ఒకవేళ అయినట్టయితే ఒక ఇంద్రియం ఇంకొక ఇంద్రియానికి సహకారంగా ఉండాల. ఎందుకంటే అన్ని ఇంద్రియాలు జడం కదా, అన్ని ఇంద్రియాలు కాబట్టి ఒకదానికొకటి సహకారంగా ఉండాలి. అప్పుడు బ్రహ్మం చేతనం లేకపోయినప్పటికీ వాటిలో క్రియాకలాపాలు జరుగుతూ ఉండాలి. అలా కనిపించడము లేదు. అందుకొరకే చేతన కారణత్వే సమానగతిత్వం. దేనిలో? చక్షురాదీనాం ఇవ రూపాదిషు సమాన. ఆయా ఎట్లాగైతే ఇంద్రియాలయందు ఆత్మ యొక్క గమనం, ఇంద్రియాలయందు ఆత్మ యొక్క గమనము సమానంగా ఉంది, అవునా కదా? ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుని యొక్క ప్రకాశం అన్నిటి యందు సమానంగా ఉందా, వేరువేరుగా ఉందా? సమానంగా ఉంది. ఇప్పుడు కరెంటు ఇక్కడ ఉంది, ఇప్పుడు ఆ ఫ్యాన్ లో, ఈ బల్బులో, ఈ మైకులో అన్నిట్లో సమానంగా ఉందా, వేరువేరుగా ఉందా? నువ్వు తీసుకోవడం తక్కువ తీసుకుని తీసుకోవచ్చు, అది వేరు సంగతి. దానికేం పక్షపాతం లేదు, అన్నిట్లో సమానంగా ఉంటుంది. అట్లాగే ఆ చేతనం యొక్క బ్రహ్మం యొక్క గతి అన్ని ఇంద్రియాల్లో సమానంగా ఉంటుంది. తర్వాత వాటి యొక్క గతి కూడా ఆయా ఇంద్రియాలకు సమానంగానే వెళ్లుతూ ఉంటుంది, వేరువేరుగా వెళ్లే అవకాశము లేదు. అందువల్ల చక్షురాదీనామివ, ఎట్లా అయితే చక్షురాది ఇంద్రియాల్లో బ్రహ్మ యొక్క గతి సమానంగా ఉంటుందో అట్లాగే రూపాదిషు, ఏ రూపాది అంటే రూపము, శబ్దము, రసము, గంధము వగైరా వాటిలో కూడా. ఎందుకంటే దాని యొక్క సహకారం లేకుండా ఇవి కూడా పోయేదానికి లేదుగా. మళ్ళీ దీనిలో సమానంగా ఉంది. ఈ రూపం దగ్గరికి ఎక్కడికైతే పోతుందో అక్కడ కూడా సమానంగా దాని యొక్క గతి ఉంది. ఏమాత్రం కూడా తేడా లేదు. కొంచెం తేడా వచ్చినా అది పనిచేయదు, ఏమాత్రం తేడా వచ్చినా అది పనిచేయదు. అందువల్ల అతో గతి సామాన్యాత్ సర్వజ్ఞం బ్రహ్మ జగత కారణం. అన్నిట్లో సమానంగా వ్యవహారం ఉన్న కారణం చేత జగత్తుకు బ్రహ్మమే కారణం అవుతుంది గాని ఇంకోటి అయ్యేదానికి అవకాశము లేదు అని ఈ సూత్రం ద్వారా మరి నిరూపణ చేయడం జరిగింది. అందువల్ల సుషుప్తి నుంచి జాగ్రత్తకు రావడము, జాగ్రత్త నుంచి స్వప్నానికి పోవడము, స్వప్నం నుంచి మరి సుషుప్తికి పోవడము, ఈ రొటేషన్ అంతా కూడా ఎట్లా వెళ్ళినప్పటికీ అన్ని అవస్థలలో, అన్ని రూపాలలో, అన్ని ఇంద్రియాలలో, వ్యష్టిలో కావచ్చు సమిష్టిలో కావచ్చు సమానంగా ఉన్న కారణం చేత సమానంగా ఉండేది ఎప్పుడు ఉంటుంది అంటే అన్నిట్లో అనగతమై అన్నిటికీ అధిష్టానమైన వస్తువే ఉంటుంది కానీ ఇంకోటి ఉండేదానికి వీల్లేదు. అన్నిటికీ అనగతమై ఉండాలా, అన్నిటికీ అధిష్టానమై ఉండాలా. అలాంటి వస్తువే అన్నిటికీ సమానంగా ఉంటుంది. లేకపోతే కొంచెమైనప్పటికీ తేడా వచ్చినందువల్ల విశేషం అయిపోతుంది. అక్కడ ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు, రాష్ట్రపతి అందరికి సమానముగా అందరికీ అధిష్టానంగా ఉన్నాడా, ఏ ఒక్కరికి ఉన్నాడా? ఏ ఒక్కరికి ఉంటే ఒక పార్టీకి చెందినవాడు అవుతాడు కానీ దేశానికి చెందినవాడి కాదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉన్నాడు, సమానంగా ఉన్నాడా, ఒకటిగా ఉన్నాడా? దేశం దృష్టిలో ఉన్న వాళ్ళ సమానంగా లేడు, దేశం దృష్టిలో సమానంగా లేదు, వాళ్ళ పార్టీ దృష్టిలో సమానంగా ఉన్నాడు, కానీ దేశం దృష్టిలో మాత్రం వేరువేరుగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ పార్టీని అనుసరించి ఉంటాడు. కానీ రాష్ట్రపతి ఆ విధంగా ఉండేదానికి అవకాశం, అన్నిట్లో సమానంగా ఉంటే రాష్ట్రపతి లేకపోతే తీసేసిస్తారు. అట్లాగే ఇప్పుడు జడమంతా కూడా అన్నిట్లో సమానం ఉందా, అన్నిటికీ అధిష్టానమైందా, సమన్వగతమైందా, లేదు చేతనం అన్నిటికి సమన్వగతమైందా? అందువల్ల అన్నిటి యందు సమానగతి ఉన్నందువల్ల అన్నిటికీ అధిష్టానమైన సమం సర్వేషు భూతేషు తిష్టంతం అంది కదా శాస్త్రం కూడా. అన్ని భూతాల్లో సమానంగా ఉండే తత్వాన్ని ఎవరు చూస్తాడో వాడు చూసేవాడు, వాడే కన్నులున్నవాడు అని మనకు స్మృతి కూడా చెప్తోంది. అందువల్ల గతి సామాన్యాత్, అన్నిటి యందు సామాన్యమైన గతి ఉన్నందువల్ల అటు రూపాదులలో కావచ్చు, చక్షురాది ఇంద్రియాలలో కావచ్చు, అందువల్ల జగత్తి కారణం బ్రహ్మమే అవుతుంది గాని ఇంకోటి అయ్యేదానికి అవకాశము లేదు అని ఈ 10వ సూత్రం ద్వారా మనకు అవగాహన వస్తుంది. తర్వాత చివరిగా దీన్ని సమాప్తం చేస్తూ ఈ ప్రకరణాన్ని కుతశ్చ సర్వజ్ఞం బ్రహ్మ జగత కారణం,
బ్రహ్మ ఎందుకు అవుతుంది జగత్తు కారణము, ప్రధానం ఎందుకు కాదు అంటే శృతత్వాచ్చ. శృతత్వం అంటే మిగతా కూడా ఏంటిది సంక్షిప్తార్థం చెప్తూ శృతి సమస్త శృతులంతా కూడా మరి దాన్నే చెబుతూ ఉన్నాయి కాబట్టి శృతులలో ప్రత్యక్ష బ్రహ్మమే జగత్తు కారణం చెప్తుంది కాబట్టి బ్రహ్మమే కారణమవుతుంది. శృతి అంటే ఏంటిది? శృతి అంటే వేదం. వేదానికి శృతి అని పేరు ఎందుకు వచ్చింది? గురు పరంపర శ్రూయతే ఇది శృతి, గురు పరంపరగా వినబడేది కాబట్టి శృతి అన్నారు. ఇప్పుడంటే పుస్తకాలు వచ్చినాయి కాబట్టి మనం పుస్తకాలకు పోవడం లేదు, ఎందుకంటే పుస్తకాలు అవసరం ఉన్నప్పుడు చదువుకోవచ్చులే అనుకుంటాం. పూర్వకాలంలో పుస్తకాలు ఏమో లేవు, ఉంటే ఎక్కడైనా తాటా గ్రంథాలు ఉన్నాయేమో. ఈ గురువు గారు చెప్తామంటే అక్కడ చచ్చినట్టు 12 సంవత్సరాలు ఉండి వేదాంగాలను వాళ్ళు అధ్యయనం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు జ్ఞానులు అయ్యారు, వాళ్ళు పూజ్యులయ్యారు. ఇప్పుడు మనం ఏమవుతున్నాము? అజ్ఞానులు అవుతున్నాము. మనమే ఇంకోరిని పూజిస్తున్నాం. ఎందుకంటే పుస్తకాలు దండిగా ఉంటాయి బీరువా నిండా, మస్తకంలోకి మాత్రము ఎందుకు వెళుతాయి? ఎక్కడి నుంచి పోవాలి? అది కంట్లో నుంచి పోవాలా, కట్లో నుంచి పోవాలా, చెవులో నుంచి పోవాలా, ఇక్కడి నుంచి పోవాలి? ఎక్కడి నుంచి పోతాయి? నోట్లు పెట్టుకొని ఓరు అనుకున్నాడంట. శుభ్రంగా అన్నిటి ఒకేసారి వంట చేసుకుని గబుక్కని తాగేసిస్తే మొత్తం ఎక్కిపోతుంది అనుకున్నాడంట. అట్లా ఎక్కుతుందా ఎక్కడన్నా? ఏది ఎక్కదు. అందువల్ల పూర్వకాలంలో గురువు చెబుతూ ఉంటే మళ్ళీ రెండో పాఠం అంటే ఇది గుర్తుందా లేదా వచ్చినట్టు మళ్ళీ సాయంత్రం తెల్లారే వరకు అది కంఠస్థం చేయాల్సిందే. కంఠస్థం చేయకపోతే గుర్తు లేకపోతే ఏది గురుప్రసాదం దొరుకుతుంది శుభ్రంగా. గురుప్రసాదం అంటే తెలుసా? అది ఆ గురుప్రసాదం దొరుకుతుంది కాబట్టి వచ్చినట్టు జ్ఞాపకము చేయవలసిందే. అందుకొరకు శృతి అని ఎందుకు వచ్చిందంటే గురు పరంపర శ్రూయతే ఇతి శృతి, గురు పరంపరగా వినేదాటి ఆ శృతి ఏం చెప్తుంది అంటే సమస్త శృతుల యొక్క సారాంశం కూడా జగత్తుకు బ్రహ్మమే కారణంగానే ఇంకోటి అయ్యే అవకాశం లేదని కూడా గుర్తు చేస్తుంది. అందుకొరకు శృతత్వాత్ చ, ఇందులో 2 పదాలు ఉన్నాయి, బహుశా అన్వయం చేసి ఉంటుంది. ఇందులో శృతత్వాత్ ప్లస్ చ 2 పదాలు ఉన్నాయి. శృతి చెప్పినందువల్ల సశబ్దేనైవ చ సర్వజ్ఞ ఈశ్వరో జగతఃకారణమితి శ్రూయతే శ్వేతాశ్వతరాణం మంత్రోపనిషది సర్వజ్ఞం ఈశ్వరం ప్రకృత్య న తస్య కశ్చిత్ పతిరస్తి లోకే నచ ఈషిత నచ ఏవం చ తస్య లింగం. స్వశబ్దం చేత ముందు చెప్పబడింది, నిన్న మొన్న చెప్పుకున్నారు. స్వాని శబ్దం చేత తనను బోధిస్తుంది నిన్నే అనుకుంటాను. స్వశబ్దానికి ధనం అనే అర్థం ఉంది, ఆత్మ అనే అర్థం ఉంది, తాను అనే అర్థం ఉంది అని. ఇప్పుడు స్వశబ్దం చేత బ్రహ్మను బోధిస్తూ ఉంది. స్వశబ్దేనైవ సర్వజ్ఞ ఈశ్వరో జగతఃకారణమితి. సర్వజ్ఞుడై ఉండి స్వశబ్దం చేత బోధింపబాడు ఆ ఈశ్వరుడే ఈ జగత్తుకు కారణమని నిర్ణయం చెప్పబడింది. శ్రూయతే అంటే వినబడింది. దేని ద్వారా? శ్వేతాశ్వతర నాం మంత్రోపనిషది అన్నారు. శ్వేతాశ్వర మంత్రాలలో స్వశబ్దాన్ని గుర్తు చేస్తూ ఆ స్వశబ్దం ద్వారా బోధింపబడే ఏ తత్వమైతే ఉందో అది సర్వజ్ఞమై ఉంది, సర్వనియంత అయి ఉండి సమస్త జగత్తులకు కారణమై ఉంది అని మనకు అవగాహన చేస్తోంది, బోధిస్తూ ఉంది. ఇది ఇంతవరకు వచ్చింది. సర్వజ్ఞ ఈశ్వరం ప్రకృత్య నతస్య కశ్చిత్ భద్రస్తి లోకే. ఆ లోకంలో ఆ సర్వజ్ఞుడైన తత్వానికి పతి అనేవాడు లేడు. పతి అంటే ఎవరు? పోషించేవాడు. పసి లేని వాళ్ళు ఏమంటారు? పసి లేని వాడు అయితే బ్రహ్మ ఇప్పుడు వెధవైపోయింది అనే కదా. పతి లేని వాళ్ళు వెధవ అయితే ఇప్పుడు పతి లేడు కదా బ్రహ్మానికి. ఆయనే అందరికి పతి అయితే ఆయనకి పతి ఏంటి? గతిరి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సురోతు అని చెప్పేదానికి అన్ని లోకాలకు ఆయనే ఆధారం అయితే పోషించేవాడైతే ఇంకా ఆయనకు భర్త ఉన్నాడంటే ఆయన గొప్పవాడవుతాడని ఈయన గొప్పవాడవుతాడా? ఇప్పుడు మీకు భర్తలు ఉన్నారంటే మీకంటే గొప్పవాడని కదా. ఆయనకు ఇంకొకరు ఉన్నారంటే ప్రెసిడెంట్ అనుకోండి. భర్త అంటే పోషించేవాడు, భరించేవాడు. అలా పోతే రాష్ట్రపతి అయిపోయాడు కదా. అట్లాగే ఇప్పుడు ఈ జగత్తులకు కారణమైన వాడి కూడా పతి ఒకడున్నాడంటే భరించేవాడు ఒకడున్నాడు. భరించేవాడు అంటే ఆధారము. పతి అంటే అర్థమేంటిది? ఒక రకంగా తీసుకుంటే ఆధారము.
పాతీతి పతి రక్షణ. ఇంకోటి అర్థం ఏంటి? రక్షించేవాడు కాబట్టి పతి. దేని నుంచి? అన్ని అనర్థాల నుంచి రక్షించేవాడు కాబట్టి పతి అన్నారు. అట్లాగే సమస్త జీవులకంతా కూడా పతి అయినప్పుడు, సమస్త జీవుల యొక్క ఆధారం అయినప్పుడు, అందరిని రక్షించేవాడు ఆయన అయినప్పుడు, మరి పుట్టించేవాడు లయం చేసేవాడు అయినప్పుడు, ఇంకా ఆయనకు పతి ఎవరు ఉండాలా? ఆయనకు కూడా ఉన్నట్టు అంటే ఆయన కూడా అనిత్యం అయిపోతాడు. అట్లా శాస్త్రం ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు. శాశ్వతమైన వస్తువు ఒకటి ఉండాలా. అందుకని ఇక్కడ చెప్పేదానికి కారణం తస్య కశ్చిత్ పతిరస్య లోకే, ఈ లోకములో తనకు పతులు. ఎందుకంటే తమనకు సమానమైన వాడు అయి ఉండి దానికంటే ఎక్కువ వాడై ఉంటే కూడా పతి అవుతాడు. లేకపోతే ఏమవుతాడంటే తన శిష్యులోని వాడు అవుతాడు గాని తన్ను పోషించేవాడు భరించేవాడు కాడు. అందుకొరకు మనకు వేదవాక్యం ఏం చెప్తుంది, శృతివాక్యం ఏం చెప్తుంది అంటే ఆ తత్వానికి లోకంలో ఒకడు కూడా పతి లేదు. అంతే. నచ ఈషిత. మీ ఇంట్లో మిమ్మల్ని శాసించే వాళ్ళు ఎవరు? పిల్లలను తల్లి శాసిస్తుంది, తల్లిని భర్త శాసిస్తుంది, ఆయన్ను ప్రెసిడెంట్ శాసిస్తాడు, ఆయన్ను మండలాధిపతి శాసిస్తాడు, ఆయన్ని ఇంకోరు అనుకుంటూ పోతాం. మరి పరమాత్మను శాసించేవాడు ఎవడు ఉన్నారా? ఆయనే సర్వమైనప్పుడు ఆయన అందుకొరకే ఈశావాస్యమిదగం సర్వం. ఈ యొక్క సమస్త జగత్తులో ఈశ్వరుని ద్వారానే వ్యాపింపబడింది. అందుకొరకే ఈస్టే ఇట్ ఈటు అన్నాడు. సమస్తాన్ని శాసించేవాడు కాబట్టి ఈశ్వరుడు అన్నాడు. ఆయన సమస్తాన్ని శాసిస్తే ఆయన శాసించే ఏకఛత్రాధిపత్యం ఆయనే అయిపోయా.